దొండకాయలంటే నచ్చనోళ్ళుంటే ఒక కామెంట్ చేయిర్రి. దొండకాయలు తిననోళ్ళకు ఈ వీడియోని షేర్ చేయాలి. దొండకాయలతోనైతే మస్తు లాభాలున్నాయి చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుల్లి. దొండకాయలంటే నాకు చిన్నప్పటి నుంచి ఒకటే గుర్తొస్తది. ఏంటిదంటే జ్ఞాపకశక్తి తగ్గుతదని అంటారు కదా! కానీ నేనైతే అవేం పట్టించుకోను. మస్తు ఇష్టంగా తింటా. పొద్దుగాలే దొండకాయలైతే తెంపుతానో తెంపుకుంటా దొండకాయల గురించి చెప్తా మంచిగా వినుల్లి. దొండకాయలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువుంటాయి. దొండకాయలలో ఫైబర్ ఎక్కువుంటది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం ప్రాబ్లమ్స్‌ని నివారిస్తది. క్యాలరీలు తక్కువుంటాయి. ఫైబర్ ఎక్కువుంటది. బరువు తగ్గాలనుకునేటోళ్ళకి ఇది మంచి ఫుడ్డు. ఇందులో ఉండే పొటాషియం, బీటా కెరోటిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత లేదా అనీమియాతో బాధపడే వాళ్లకు మంచి ఆహారం అని చెప్పొచ్చు. దొండకాయలో విటమిన్ ఏ, బిలు ఉంటాయి. విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9లు నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే డిప్రెషన్ తగ్గించి మానసిక ప్రశాంతతకు సహాయం చేస్తాయి. దొండకాయల్లో ఉండే యాంటీ అడిపోజెనిక్ గుణాలు రక్తంలో చక్కెర శాతం అలాగే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతాయి. దొండకాయలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. దొండపండు గురించి అయితే ఒక సామెత ఉంది. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయాలి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. దొండకాయలతోని దొండకాయ ఫ్రై, దొండకాయ టమాటా కర్రీ, దొండకాయ చారు, దొండకాయ పప్పు, దొండకాయ పచ్చడి చేయొచ్చు. నేనైతే గుత్తి వంకాయలాగా గుత్తి దొండకాయ మసాలా కర్రీ వండుతా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే దొండకాయతోని ఏమేమి వెరైటీస్ చేసుకుంటారో ఒక కామెంట్ చేయిర్రి. దొండపండు గురించి సామెత ఏంటిదంటే కాకి ముక్కుకు దొండపండు అని అంటారు. భార్యాభర్తల విషయంలో ఈ సామెతని వాడతారు. దొండకాయల్లో ఉండే కాల్షియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎముకల బలానికి అలాగే కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. కొన్ని అయితే ఆల్రెడీ దొండకాయలు పండు వండినాయి. ఇదైతే పండు వండడానికి రెడీగా ఉంది. ఇక మంచిగా ఉండదని చెప్పి దానికైతే వదిలేసిన. ఇన్నైతే దొండకాయలు వెళ్ళినాయి. మనం ఎంత తెంపినా కూడా ఆకులు చాటుకొని అయితే దాక్కొని ఉంటాయి. వీలైతే లైక్, కుదిరితే సబ్స్క్రైబ్.